హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. ఇది ఎప్పుడు కామన్గా చేసేదే కదా, ఇందులో షేర్ చేయడానికి ఏముంది అనుకుంటున్నారో, ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా తక్కువ ఆయిల్ తోటి తక్కువ సమయంలో అయిపోతుంది. ఎలా అంటారా, నార్మల్గా మనం పొటాటో ఫ్రై చేయాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ అక్కడే నుంచొని దాన్ని తిప్పుతూ ఉండాలి. అలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్ మీరు ట్రై చేయండి. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ మనం దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే ఉండదు. దీనికోసం ఫస్ట్ మనం పొటాటోస్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 5 to 10 minutes అనేది మరిగించండి. అలా మరిగించాలి అని అన్నాను కదా అని మెత్తగా అయిపోయేలాగా చూసుకోకండి. జస్ట్ మనకి ఇట్లా నలిపితే కొంచెం మనకు స్మాష్ అయితే చాలు. ఆ తర్వాత వాటిని అన్నిటిని మనం ఒక స్ట్రైనర్లోకి వడగట్టేసుకోవాలి. దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అన్నాను కదా, అందుకోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫస్ట్ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో వాటిని వేగించండి. అప్పుడు ఖచ్చితంగా ఫ్లేవర్స్ అన్నీ దానికి యాడ్ ఆన్ అవుతాయి. చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట రష్ అవర్స్లో మనకి లేట్ అవ్వకుండా అండ్ స్టవ్ దగ్గర నుంచొని వీటినే చూడకుండా చాలా త్వరగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.